తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ముగ్గురు పిల్లలతో ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తుంది. అటు రాజకీయ కుటుంబం ఉండొచ్చు, ఇటు నందమూరి కుటుంబం ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆవిడ ఒంటరనే చెప్పొచ్చు. కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఆశాంతం చాలా బాగా మాట్లాడారు. ఎక్కడ నెగిటివ్ లేకుండా మాట్లాడారు. మంచిగా మాట్లాడారు ఆవిడ. కాకపోతే రాజకీయాల గురించి మాకు చాలా అనుభవం ఉంది. ఒకప్పుడు నా ఇల్లు పండగలా ఉండేది. నా ఇల్లు అంటే మా ఇల్లు, మా నాన్నగారి ఇల్లు. మా తాతగారు కూడా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారితో మాకు మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాం. ఎన్టీఆర్ గారితో కూడా మంచి అనుబంధం ఉంది అన్న విధంగా ఆవిడ మాట్లాడారు. అయితే నేను అనుకోకుండా, ఎటువంటి ప్లాన్ చేయకుండా, ఏదైనా రాజకీయ పార్టీ నుంచి అనూహ్యంగా ఒక అవకాశం వస్తే మాత్రం ఒడిచిపట్టుకుంటాను, వదులుకోను అన్న విధంగా మాట్లాడారు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు అన్న విధంగా ఆవిడ మాటల్లోనైతే అర్థం ఉంది. కానీ ఇక్కడ పెడార్థాలు తీయాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు ఏ పార్టీలు ఎవరికి కూడా పెద్ద ఇది చేసి వాళ్ళు అక్కడ నిలదొక్కుకోవాల్సిందే. కాకపోతే ఎవరి స్వార్థం వారిది. ఇప్పుడు అలేఖ్య రెడ్డిని వైసీపీలోకి తీసుకొస్తే ఇక్కడ తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టవచ్చు అన్న విధంగా వైసీపీ అనుకుంటారు. అలాగే అలేఖ్య రెడ్డి ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే వైసీపీలోకి వెళ్లకుండా తెలుగుదేశంలోనే ఉంచుకుందామని తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే వైసీపీలోకి వెళ్తే ఇది నందమూరి కుటుంబానికి చెందినటువంటిది కాబట్టి ఆ ఇష్యూ అంతా ఎప్పుడు అటువైపు తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ఏ చిన్న వ్యాఖ్య చేసినా అది పెద్ద రాద్ధాంతం అవుతుంది. ఆవిడ గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ రాద్ధాంతం అవుతుంది. ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారు ఎంత చేసినా పెద్దగా రాద్ధాంతం కాకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ గురించి అందరికీ తెలుసు. పైగా పెద్దగా ఎవరు ఆవిడకి ఇచ్చేయలేదు, అఫీషియల్ భార్య కాదన్న విధంగా. కానీ ఇక్కడ అలా కాదు. తారకరత్నకి అఫీషియల్ భార్య, ముగ్గురు పిల్లలతో ఉన్నారు, వారసుడు ఉన్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో మొన్న ఆవిడ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, పెద్దగా కుటుంబం నుంచి నాకు సపోర్ట్ లేదు. తారకరత్న ఉన్నప్పుడు సపోర్ట్ లేదు, చనిపోయాడు, కనీసం వస్తారేమో, పిల్లల కోసమైనా వస్తారు అనుకున్నాను. కానీ తారకరత్న తల్లిదండ్రులు అంత కఠినంగా ఉంటారు అనుకోలేదు అన్న విధంగా మాట్లాడారు. అంటే మనసులో బాధ, ఆ బాధని ఇప్పుడు బయట పెడుతూ నా పిల్లల కోసమైనా కుటుంబం వస్తే బాగుండన్న విధంగా అన్నారు. అంటే ఈలోగా నందమూరి వాళ్ళు ఎవరైనా కలగజేసుకొని వాళ్ళని పంపించవచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటల్ని నిశ్చితంగా పరిశీలించి ఆవిడకి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకే బహుశా బయటికి ఈ విధంగా మాట్లాడింది. తన యొక్క మనసును అర్థం చేసుకోండి అన్న విధంగా. తననైతే బాలకృష్ణ, కళ్యాణరావు మంచిగానే అర్థం చేసుకుంటారు. కానీ కళ్యాణరావు కూడా ఈ మధ్య దూరం అయ్యాడు అన్న విధంగా మాట్లాడారు ఆవిడ. సో ఏదేమైనా సరే అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి వస్తే మంచిదే. కానీ ఏ పార్టీలో ఉండాలనేది మాత్రం ఆవిడే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వారు వస్తే వాడుకోవడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. వాళ్ళు నందమూరి కుటుంబాన్ని విమర్శించడానికి ఇంకొక పార్టీ వాళ్ళు ఒకవేళ ఇందులోకి వస్తే తనకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వేరే బయటికి వెళ్ళనివ్వరు, ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. ఇంతకుముందు కూడా తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని పాపం అందులోకి వచ్చాడు, రాజకీయాల్లోకి, యువగలంలోకి మంచిగా వచ్చి సపోర్ట్ చేశాడు లోకేష్ని. కానీ గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది ఆయన మరణించి. సో ఇంకా ఆవిడకి సరైనటువంటి న్యాయం జరగలేదంటే ఆవిడేం డబ్బు కావాలనడం లేదు. నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నా పిల్లలు ఏదో ఒక విధంగా పెంచి పెద్ద చేయగలను, కానీ కుటుంబం నుంచి సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ ఉంటే బాగుండన్న విధంగా మాట్లాడుతున్నారు.